ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి పేరిట సమస్త దేశములో ఉన్న ఆయా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వ దేవుని రక్తము చేత విలువ పెట్టి కొనబడిన ప్రతి ఒక్క విశ్వాసికుని దేవుని సేవలో కొనసాగుతూ వేసే ఊపిరిగా ఆయన మాటే శ్వాసగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంది. ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క మాట ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఆ మరి ఆ, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి క్రీస్తు యేసు నామములో ఆయనకి దైవాశిస్సులు శుభాలు తెలియజేస్తున్నారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటిస్తూ మత స్వేచ్ఛ, మత హక్కులని కలిగిస్తాము, చర్చిల మీద దాళ్ళు కానీ ఇతర మతాల కులాలు అని కొన్ని దుష్టశక్తులని మేము ఏరి వేస్తాము, కంకణం కట్టుకుంటున్నాము అని మాట్లాడాడు. అందుకు నిమిత్తము నేను విన్నవించాలని ముందుకు రావటం జరిగింది. ఒక దేవుని సేవకునిగా, ఒక భారతదేశ పౌరునిగా నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించింది ఏమిటంటే, నేను విన్నవించాల్సింది, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా నువ్వు చెప్పిన మాటల్ని నెరవేర్చినట్లయితే ఖచ్చితంగా తప్పకుండా మా అందరూ మేమందరినీ మీకు సపోర్టుగా ఉంటాం. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి దేశములో ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, సీఎంగా, ఒక అధికారిగా ఉన్న మీరు ప్రకటన చేసిన ఆ ప్రకటన ప్రకారముగా మీరు నెరవేర్చినట్లయితే మత స్వేచ్ఛ, మత స్వాతంత్రము హక్కులు కలిగించినట్లయితే, చర్చిల మీద దాళ్ళు ఆపించినట్లయితే, చర్చిల మీద మరి అనేక రకాలైన దాడులు జరుగుతున్నాయి. వాకు స్వాతంత్రం, మత హక్కులు కలిగిస్తామని వాగ్దానం చేశారు. ఆ యొక్క మెసేజ్ విన్నప్పుడు ఒక ఒక దేవుని బిడ్డగా, భారతదేశ పౌరునిగా, దేవుని యొక్క సేవకునిగా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకు అంటే, బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయములో ఒక మాట చెప్పబడి ఉంది. రాజుల కోసమును, అధికారుల కోసమును ప్రార్థన విజ్ఞాపనలను మరి చేసి దేశము క్షేమంగా, నెమ్మదిగా ఉన్నట్లుగా అధికారులందరి కోసమును మొరపెట్టమని అక్కడ చెప్పబడి ఉంది. మేము మానక మా దేశము క్షేమంగా ఉండాలని, మా దేశములో పిల్లా పాపలతో, సుఖశాంతులతో, కరువు కీటకాలు తొలగించబడి మా దేశములో అధికారులతో సహా, అంటే మంత్రులు, ఉప మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక అధికార పరములో ఉన్న మరి కలెక్టర్లు, ఎస్పీ, డిఐజీ, ఐజీ, మరి సిఐ, ఎస్ఐ, మరి హెడ్ కానిస్టేబుల్ కాడ నుంచి ఆఖరి కానిస్టేబుల్ వరకు అందరూ అధికార పరంగా ఉన్నారు కాబట్టి వారందరి యొక్క క్షేమము కోసము ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని యొక్క సేవకునిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు మన యొక్క ముఖ్యమంత్రి గారు
ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది. యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవం అంతా కూడా మీరు చెప్పినవి నెరవేర్చినట్లయితే తప్పకుండా మేమందరమి మీకు సపోర్ట్ చేస్తాం. మీకు సపోర్ట్‌గా ఉంటాం. ఎందుకంటే మాకు పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా తెలియజేయబడి ఉంది దేవుని వాక్కు. ఇక్కడ మొదటి తిమోతి పత్రిక 2 అధ్యాయములో చెప్పబడిన ప్రకారముగా మేము వేడుకుంటున్నాం. మీరు క్షేమంగా ఉండాలి. మీ పిల్లలు క్షేమంగా ఉండాలి. మన దేశం క్షేమంగా ఉండాలి. దేశములో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలి. కరువులు, కీటకాలు తొలగిపోవాలి. అనేక రకాలైన చట్టాలు మీరు తీసుకొస్తారని నిర్భయ చట్టం అనేది అమల్లో ఉంచినప్పటికీని మరి స్త్రీల మాన ప్రాణాలు ఈనాడు స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎంతోమంది హత్యలు చేయబడుతున్నారు. ఎంతోమంది అనేక రకాలైన చట్టాలు వచ్చినప్పటికీని మరి స్త్రీల మాన ప్రాణాలు మరి అనేక రకాలైన హత్యలు, మర్డర్‌లు అనేక రకాలైన ఎక్కువ శాతము స్త్రీలు తెగబడటము, స్త్రీల మాన ప్రాణాలు దోచుకోవటము, వారిని కిరాతంగా, వారిని కిరాతకంగా చంపటము అలాగా మనం చూస్తున్నాం. గౌరవనీయులు మరి మా ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మరి మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్రీస్తు యేసు సేవకునిగా, ఒక దైవజనునిగా నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే, మీరు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీరు చెప్పిన ఆ న్యూస్ నేను విన్నప్పుడు చాలా సంతోషము. నేనే కాదు, ఒక క్రైస్తవునిగా, ఒక దైవజనునిగా, దేవుని సేవకునిగా ఎంతోమంది ఆ యొక్క న్యూస్ విన్నప్పుడు చాలా మంది వారి వారి యొక్క భావాలని, అభిప్రాయాలని ఇప్పటికే తెలియజేశారు. నాకంటే ముందు ఉన్నవారు మరి సేవకులు, సహోదరులు, దైవ సేవకులు ఎంతోమంది తెలియజేశారు. వారిలో ముఖ్యుడు మరి సహదాసుడు, మరి సహోదరుడు చేగూడి జాస్వా గారు కూడా మరి తెలియజేశాడు. మరి త్వరలోనే మిమ్మల్ని మేము కలుస్తామని, త్వరలోనే మరి మీ వద్దకు వస్తామని కూడా మాట్లాడాడు. చాలా సంతోషము. ఎందుకు అంటే మాకు కావాల్సింది క్రైస్తవులకి సెక్యూరిటీ. ఏ మతాన్ని కించపరచట్లేదు క్రైస్తవులు. వాక్కు చాతుర్యం. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27 ప్రకారముగా మరి ఆర్టికల్ 40 ప్రకారముగా, ఆర్టికల్ 50 ప్రకారముగా చట్టానికి అందరూ సమానమే అన్నది ఆర్టికల్ 50. కానీ ఈరోజు మనం చూస్తే చెప్పుకోవటానికి బాగానే ఉంది కానీ పేదలకి న్యాయం జరుగుతుందా? పేదవాళ్ళకి న్యాయం ఏమైనా జరుగుతుందా? ఈరోజు స్కూళ్ళల్లో హత్యలు చేయబడుతున్నారు. ఈరోజు ఆ కాలేజీ పంపించాలంటే తల్లిదండ్రులుగా ఉన్నవారిని భయపడుతున్నాం. భయ ఆందోళనకి గురైపోతున్నాం. మరి చట్టమైన చర్యలు తీసుకోవాలని గౌరవనీయులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి నేను విన్నవిస్తున్నాను. ఒక దేవుని సేవకునిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, మీరు ఇచ్చిన ఆ యొక్క న్యూస్ మీరు చెప్పిన ప్రకారముగా నెరవేర్చినట్లయితే యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా మీకు సపోర్టుగా నిలబడతారని సర్వ గర్వంగా మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు ఆ మాటలు చెప్పిన ప్రకారముగా నెరవేర్చండి అని క్రీస్తునందు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ మీకు తెలియజేస్తున్నాను. మీరు ఆ మాటలు విన్నవించినప్పుడు చాలా సంతోషమైంది. చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఈనాడు క్రైస్తవంలో చర్చలను ఎక్కడికక్కడికి కూల్చేస్తాం. మతంలో కూడా చూసాం. మరి అనేక రకాలైన మరి చట్టాలు వచ్చినప్పటికీ, మత స్వాతంత్ర హక్కులు ఉన్నప్పటికీ మరి అతి భయంకరంగా, కిరాతకంగా పాస్టర్లను కొట్టటము, పాస్టర్లని హింసించటము, పాస్టర్లని కూలనాడటము,
మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క సైనికులుగా బోర్డర్లో ఉన్న వారిలో మరి యేసు ప్రభువు నమ్ముకున్న వారు కూడా ఉన్నారు. యేసు ప్రభువు నమ్ముకున్న వారు కూడా ఆర్మీలో ఉన్నారు. ప్రతి ఒక్క అధికార పరములో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారిలో పోలీసు వ్యవస్థ ఉన్నది. మరి బోర్డర్‌లో వారి యొక్క భార్య బిడ్డలను వదిలిపెట్టి దేశ నలుమూలల ఆర్మీలో ఉన్నారు. క్రీస్తు యేసు రక్తమున కడగబడిన వారు. మరి జడ్జిస్, మరి లాయర్స్, అనేక రకాలైన అధికారములో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలు. కానీ ఈరోజు ఎంతో మంది అనేక రకాలైన మరి దూషించటము, క్రైస్తవులని దూషించటము, మరి క్రైస్తవులు తిరిగి దూషించలేరు. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పాడు, మీ పొరుగు వారిని మిమ్మల్ని వలె మీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పి. ఒక చెంప కొడితే మరొక చెంప చించుమన్నాడు యేసు ప్రభు వారు. కానీ ఈనాడు ఎంతో మంది చర్చలను కూల్చేస్తున్నారు. ఎంతో మంది మరి రకరకాలైన దూషణలు, ఇలాంటి దుష్ట శక్తులని మరి ఏరి పారేయాలని గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి విన్నవిస్తున్నాను. ఒక దైవజనుడిగా, ఒక దేశ పౌరునిగా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులనే ఒక విశ్వాసముతో మేము కొనసాగుతున్నాము. మాకు చట్టపరమైన చర్యలు మాకు కల్పించండి. క్రైస్తవులకి సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇవ్వండి. మరి చర్చిలలో దాడుల్ని నిర్మూలించండి. దుష్ట శక్తులని, మత సాంగత్యులని నిర్మూలన చేయండి. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారుగా మీరు చెప్పిన ప్రకారముగా మీరు నెరవేర్చినట్లయితే మీ వెనక మేము సపోర్ట్గా ఉంటాం. మా క్రైస్తవుల ఓట్లన్నీ కూడా మీకే వేసి గెలిపించాము. అంటే ఏ రాజు దేశం కోసము భూమి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ యొక్క పరిపాలన సస్యశ్యామలంగా ఉంటుందని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో రాయబడి ఉంది. ఎందుకు అంటే ఈనాడు అనేక రకాలైన ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ క్రైస్తవులకి సెక్యూరిటీగా వీలేకపోతున్నారు. ఎందుకంటే మరి పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఎక్కడో ఉంటారు. కానీ ఈ పల్లెటూరులలో జరుగుతున్న అన్యాయాలని అరికట్టండి, దృష్టించండి. అనేక రకాలైన స్త్రీల మాన ప్రాణాలు దోచుకొని వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. ఈనాడు తల్లిదండ్రులుగా పిల్లలని స్కూళ్ళకు పంపించి చదివిద్దామంటే భయం కలుగుతుంది. ఎందుకంటే చాలా న్యూస్ చూస్తున్నాం. ఈరోజు అక్కడ స్కూళ్ళలో జరుగుతుంది ఒకటి, మరలా వారి యొక్క పవర్ ఉపయోగించి దాన్ని తారుమారు చేస్తున్నారు. ఇలాంటి ఆ అన్యాయాలని అరికట్టాలని గౌరవనీయులు, పూజ్యులు మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నపిస్తున్నాను. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, చర్చలను కూల్చేస్తున్నారు. మరి అందరూ స్వతంత్రులే, అందరూ భారతదేశ పౌరులే, చట్టం ముందల అందరూ సమానమే అని ఆర్టికల్ 50 ప్రకారముగా ఉన్న ఆ మాటని చూసే తప్పకుండా నెరవేరుస్తారని మరి ఈ యొక్క మాటలు పూజ్యులు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తూ, ఒక దేవుని సేవకునిగా, ఒక అనేక రకాలైన సంఘములను కాయిస్తున్న నన్ను దేని యందు అధ్యక్షునిగా నిలవించాడో దేవుడు, అదిగో ఆ యావత్తు మందనే కాయిస్తున్న దైవ సేవకునిగా నా యొక్క ఆత్మధ్వని దేవునికి విన్నపించాను. రెండోదిగా మా యొక్క రాష్ట్రానికి, మా ఏపీకి గౌరవనీయులు మరి మంత్రి వర్యులు సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి నేను విన్నపిస్తున్నాను. మరి ఏదన్నా కానీ మరి తప్పుగా మాట్లాడినట్లయితే మరి క్షమిస్తారని ఈ యొక్క మాటలని ఇంతటితో ముగిస్తున్నాను. మరలా 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 తెలియజేస్తున్నాను.
మీరు ఆ మాటలు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీరు చెప్పిన మాటల్ని నెరవేరుస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకు అంటే అనేక రకాలైన పరిస్థితులను ఇప్పటికే ఎదుర్కొంటున్నాం. ఒక క్రైస్తవులుగా, ఒక దేవుని బిడ్డలుగా దూషి దూషిస్తున్నారు మమ్మల్ని. అనేక రకాలుగా మమ్మల్ని ఆహ్, దూషిస్తున్నారు. అంత మాత్రమే గాక చర్చిల మీద దాడులు చేస్తున్నారు. అంత మాత్రమే కాక అనేక రకాలైన బూతు పదాలు మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్ కాల్ చేసి దూషిస్తున్నారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలాంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మా యొక్క మంత్రివర్యులుగా దేవుడు మీకు ఆ సింహాసనమును ఇచ్చాడు కాబట్టి దానిని మీరు కాపాడుకుంటారని మీ నిమిత్తం మేము మానక ప్రార్థన చేస్తున్నాం. కనుక మీరు దృష్టించి మాకు మా విన్నపములకు మీరు ఆలకిస్తారని, మొదటిగా మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారని నమ్ముతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. పూజ్యులు, పెద్దలు, మరి వయసులో చాలా పెద్దలు, మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ మాటలు విన్నపిస్తున్నాను. ఇది ఆయన దగ్గరికి చేరిద్దని నేను నమ్ముతున్నాను. త్వరలోనే మేము కూడా మా యొక్క క్రైస్తవుల తరపున మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి సెలవైతే మీ వద్దకు వస్తాం. మీతో ముఖాముఖిగా మేము మాట్లాడతాం. తప్పకుండా మీ కొరకు మరి మీ యొక్క ఆరోగ్య నిమిత్తము మేము మానక ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు వారి పేరిట మీకు దైవాశీస్సులు, సమాధానము, మీరు అనేక రకాలైన న్యాయము తీరుస్తారని ఈ మాటలు యేసుక్రీస్తు వారి పేరిట విన్నపించడం జరుగుతుంది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యముగా ఒక దైవజనుడిగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పిన మాటలని మీరు నెరవేరుస్తారని తప్పకుండా నేను నమ్ముతున్నాను. యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా మీకు సపోర్టుగా నిలబడతారని, మరి స్త్రీల మాన ప్రాణాలను దోచుకుంటున్న వారిని అరికడతారని, పేదలకి న్యాయం చేస్తారని మేము నమ్ముతున్నాము. మా యొక్క క్రైస్తవులందరూ కూడా మీకు సపోర్టుగా నిలబడతాం. ఇదే భారతదేశ పౌరునిగా, ఒక దేవుని సేవకునిగా మీకు విన్నపిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలని మీ హృదయములో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆ మతం వాళ్ళే మేనేజ్మెంట్ మీద ఉండాలి. ఆ మతం మీద నమ్మకం ఉండే వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి. అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం మేనేజ్మెంట్ బోర్డులు వేసేటప్పుడు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం. అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక దేవాలయాలే కాదు, మసీదులు కానీ, ప్రార్థనాలయాలు, మీ చర్చెస్ కానీ అన్ని దిక్కల ఇది పాటిస్తాం. అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. వేరే మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రొవోక్ చేయడానికి వీల్లేదు. అది కూడా తీసుకొస్తాం. అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం.